14 మొదటి వచనం, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇల్లు తన చేతుల్లో పెరికివేయను అనేది వాక్యము ఒక స్త్రీకి మాత్రమే పరిమితం కాదు, పురుషులకు కూడా దేవుడు మాట్లాడు. ప్రభునందు స్త్రీ అని పురుషుడు అని భేదము లేదు, అందరికీ దేవుడు చెప్తుంది. పురుషుడు కూడా ఉదయాన్నే లేచి ప్రార్థించినప్పుడు తన కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో, తను చేసే పనిలో ఎట్లా నడవాలో, తను చేసే వ్యాపారంలో ఎట్లా నడవాలో ప్రతి విషయంలో దేవుడు జ్ఞానం ఇస్తాడట. ఈ ప్రార్థించకుండా జ్ఞానం లేకుండా దేవుని ఒక మాట తీసుకోకుండా వెళ్ళి అప్పుల పాలవుతారు, నష్టపోతారు, ఎన్నో వాళ్ళ జీవితాల్లో నష్టపోతారు. కాబట్టి జ్ఞానంతో వెళ్ళమంటుంది స్త్రీని కానీ పురుషుని కానీ